తలనొప్పి రావడానికి కారణాలేమిటో వివరిస్తారా అండి? తలనొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే ఒక చోటే వచ్చినట్టు అనిపించినా కానీ రకరకాల కారణాల వల్ల అనమాట. అంటే రకరకాల కారణాల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని కండరాల సమస్యల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే రక్త ప్రసారంలో కొన్ని మార్పులు రావడం వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే నరాలలో కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా కొంచెం సీరియస్గా చెప్పుకోవాలంటే కనుక మెదడులో ఏదైనా కొన్ని కణుతులు లాంటివి అవి ఏర్పడినప్పుడు కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. అయితే అది అరుదుగా ఉండేటువంటిది. అయితే మనం ఈరోజు మామూలుగా కామన్గా ఎక్కువ మందికి వచ్చేటువంటి తలనొప్పి దాన్ని ఏమంటామంటే టెన్షన్ హెడేక్ అంటూ ఉంటాం. దాని గురించి మనం ప్రస్తావించుకుందాం. ఈ టెన్షన్ హెడేక్ గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే ఏదో టెన్షన్ పడితే వస్తుందని కాదు, లోపల కండరాల మీద ఒక ఒత్తిడి, ఒక టెన్షన్ లాంటిది ఏర్పడినప్పుడు వచ్చేటువంటి తలనొప్పి చాలా వరకు అందరిలో వచ్చేటువంటిది ఈ తలనొప్పి ఉంటుందన్నమాట. ఇలా ఎందుకు అవుతుందంటే మనకి రెండు రకాల ఒత్తిళ్ళు, ఒకటి శారీరకమైనటువంటి శ్రమ వల్ల వచ్చేటువంటి ఒత్తిడి, ఇంకొకటి మానసికమైనటువంటి ఒత్తిడి. ఈ రెండింటిలో ఏ విధంగానైనా సరే ఒత్తిడి కలిగినప్పుడు ఈ తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ తలనొప్పి ఏంటంటే ఇప్పుడు టెన్షన్ హెడేకా లేకపోతే వేరే రకంగా ఇంకేదైనా వచ్చిందా అనేది కూడా తెలుసుకోగలగాలి. అలాంటప్పుడు మనం ముఖ్యంగా దాన్ని డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే ఒకటి మైగ్రేన్ తలనొప్పి ఒకటి ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి అంటే ఏంటంటే ఒక్క పక్క నొప్పి వస్తూ ఉంటుంది. ఆ ఒక్క పక్క నొప్పి వచ్చినప్పుడు అది వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటం, ఒక కంట్లోంచి నీరు రావటం, ఒక పక్కనే నొప్పిగా అనిపించటం, అలా అయితే ధ్వని వినలేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మైగ్రేన్ అనే ఈ పార్శ్వపు నొప్పి అని చెప్తాం కదా, అటువంటి తలనొప్పి ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి మెదడుకి వెళ్ళాల్సినటువంటి గ్లూకోజ్ సరిపోయినంతగా వెళ్ళకపోతుంటే వెంటనే తల దిమ్ముగా ఉండడం, తలనొప్పి రావడం లాంటిది అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోవడం అనేది తప్పనిసరిగా పాటించవలసినటువంటి విషయం. శరీరంలో కావలసినంత నీటి శాతం లేకపోయినా సరే కొంచెం తగ్గినా సరే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని పదే పదే మంచినీళ్ళు తాగుతూ ఉన్నట్టయితే కూడా తొందరగా ఈ తలనొప్పి అంటే ఈ టెన్షన్ హెడేక్ రాకుండా ఉండడానికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత ఇక విశ్రాంతి ఇందాక మనం చెప్పుకున్నాం, శ్రమ విపరీతంగా శ్రమ పడ్డట్టయితే కనుక మానసికంగా కానీ శారీరకంగా కానీ అది తలనొప్పి వచ్చేందుకు కారణం అవుతుంది. కనుక సమయానికి విశ్రాంతి తీసుకోవడం, సరిపోయినంత నిద్రపోవటం అనేది కూడా చాలా అవసరం. కొన్నిసార్లు ఏంటంటే తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, వాటిని వాసన చూసినా సరే ఆ వాసనకి మెదడులో ఉత్తేజనం కలిగి తొందరగా తలనొప్పి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందుకు ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంట్లో ఉండేటువంటి కర్పూరం ఉంటుంది కదా, ఈ కర్పూరం లాంటి దాన్ని తీసుకొని కొద్దిగా బాగా డీప్గా బ్రీత్ చేసుకోవడం అంటాం. అంటే గట్టిగా వాసన పీల్చుకున్నట్టయితే అది మెదడు దాకా వెళ్ళినటువంటి ఒక ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. అటువంటి వాసనలు చూసుకున్నా సరే తొందరగా వచ్చినటువంటి ఈ తలనొప్పి పెరగకుండా తొందరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పి వచ్చిన సమయంలోనే కొంచెం ఏం చేయాలంటే కాస్త నొప్పి అనిపించగానే కొంచెం తీయటి పదార్థాలు, తీపి రుచి కలిగినటువంటి పళ్ళు కానీ కొంచెం తేనె కానీ అలాంటి తీయటివి ఏమైనా తీసుకుంటున్నట్టయితే వెంటనే కొంచెం తలకి అంటే మెదడులోకి కావాల్సినటువంటి ఆ గ్లూకోజ్ సప్లై అయ్యి తొందరగా తలనొప్పి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అంటాం కదా, మామూలుగా తలనొప్పి రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. వచ్చిన తర్వాత కూడా కొంచెంసేపు ప్రశాంతంగా పడుకొని శవాసనలాగా వేసుకొని ప్రశాంతంగా నెమ్మదిగా బ్రీదింగ్ చేస్తూ ఉంటే కూడా ఈ తలనొప్పి తొందరగా రిలాక్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, తలనొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధంలో మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక చందనం. చందనానికి ఉన్నటువంటి సుగంధం కూడా తలనొప్పి బాగా తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ చందనం చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఒకసారి కొంచెంగా ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసుకుందాం. తర్వాత తీసుకునేటువంటి ఇంకొక మంచి మూలిక ఉసీరం. ఉసీరాన్ని తెలుగులో వట్టివేరు అంటూ ఉంటారు. ఉసీరం అనేటువంటిది సంస్కృతం పేరు. దీనికి ఉన్నటువంటి 2 గుణాలు, ఒకటి చలవ చేసేటువంటి మంచి గుణం ఒకటి ఉంది, తర్వాత సుగంధం ఒకటి, చక్కటి సువాసన వస్తుంది. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత ఎస్టి మధు తీసుకుందాం. ఎస్టి మధు కూడా చాలా చలువ చేసేటువంటి మూలిక. దీనికి ఉన్నటువంటి ఒక తీపి గుణం తొందరగా మజిల్స్ని రిలాక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కండరాల మీద, నరాల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. ఈ చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఔషధానికి కాస్తంత చూర్ణం తీసుకుందాం. మరొక మూలిక ఏంటంటే నల్ల కలువలు.
కలువరేకులు నీళ్ళల్లో పుట్టినటువంటి పువ్వు కదా, దీనికి ఏంటంటే చల్లదనాన్ని ఇచ్చేటువంటి గుణం, చాలా మంచి గుణం ఉంది. తర్వాత ఈ తలనొప్పి వచ్చినప్పుడు దాని కండరాలని బాగా రిలాక్స్ చేయడము, రక్త ప్రసారం మెరుగయ్యేలా చేయటము, తలనొప్పి తొందరగా తగ్గించడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఈ నల్ల కలువరేకుల్లో ఉంటాయి. అంటే తాజాగా పువ్వులు దొరకనటువంటి వాళ్ళు ఎండబెట్టి చూర్ణం చేసినటువంటి ఈ చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం చూర్ణాన్ని తీసుకుని ఇందాక చూర్ణాల్లో కలుపుకుందాం. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయ్యాయి. వాటిని బాగా కలిపేద్దాం. అంటే కొంతమందికి మాటిమాటికి తలనొప్పులు అనేది చాలా సామాన్యంగా ఉంటుంది. అటువంటి వారు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుని తలనొప్పి లక్షణాలు కొంచెంగా కనిపించగానే ఈ మిశ్రమాన్ని తీసుకుని, అంటే తగినంత పరిమాణంలో తీసుకుని దానికి చల్లటి నీళ్లు కలిపి ఒకసారి ముద్దలాగా నూరి దాన్ని నుదుటి మీద లేపంలాగా రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్నట్టయితే కనుక చాలా తొందరగానే ఈ తలనొప్పి తగ్గిపోతుంది. అదే ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మందికి కొంచెం తలనొప్పి రాగానే అంటే షాప్లోకి వెళ్ళి ఏదో ఒక తలనొప్పి మాత్ర తెచ్చుకుని మింగేసేటువంటి అలవాటు ఎక్కువ మందిలో ఉంటుంది. దాన్ని ఓటీసీ ప్రోడక్ట్స్ అంటుంటాం, ఓవర్ ది కౌంటర్ అని చెప్పని. అంటే షాప్ వాడి తలనొప్పి అంటే ఒటిస్తూ ఉంటారు. కానీ ఆ మాత్రల వల్ల ఏంటంటే మీకు ఆ క్షణంలో తలనొప్పి తగ్గినట్టుగా ఉండొచ్చు, కానీ వాటి నుంచి దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు తలనొప్పి మాత్రలు మానేసి ఇటువంటి మార్గాన్ని అనుసరించినట్టయితే కనుక తర్వాత కూడా సమస్యలు లేకుండా తేలిగ్గా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు.